పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తుర్కా కిషోర్ పై పీడీ యాక్ట్ నమోదైంది. ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయి కిషోర్ జైలుకు వెళ్లారు. నెల్లూరు జైల్లో 90 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పీడీ యాక్ట్ నమోదైన నేపథ్యంలో తుర్కా కిషోర్ ను నెల్లూరు జైలు నుంచి రాజమండ్రికి తరలిస్తున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా తుర్కా కిషోర్ ఉన్నారు. పిన్నెల్లి సోదరుల అండతో పలు అరాచకాలకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తుర్కా కిషోర్ పై పీడీ యాక్ట్ నమోదైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంశీరావు అందిస్తారు. సాంశీరావు. లక్ష్మీదుర్గ పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన తుర్కా కిషోర్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉండి నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తుర్కా కిషోర్ పై కూడా నిన్న పల్నాడు జిల్లా అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దీంతో ఆయన నెల్లూరు జిల్లా నుంచి రాజమండ్రి జైలుకి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల అండతో ఎన్నో అరాచకాలకు అక్రమాలకు తుర్కా కిషోర్ కు పాల్పడ్డాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన బోండావమ్మ బొద్దా వెంకన్నలపై కూడా హత్యా ప్రయత్నం చేసిన కేసులో కూడా ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇక పలు కేసులు మాచర్ల పట్టణం మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అండ చూసుకొని అతను చేయని అరాచకాలు అంటూ లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆయనపై కూడా దాదాపు 15 కేసుల వరకు కూడా నమోదైన నేపథ్యంలో ఆయనపై కూడా పీడీ యాక్ట్ అమలు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయన్ని నెల్లూరు జిల్లా జైలు నుంచి రాజమండ్రి జైలుకి అయితే తరలించిన పరిస్థితి అయితే లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంశీరావు. వైసీపీ నేత రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 2018లో అనంతపురం 3 టౌన్ పిఎస్ లో అనిల్ పై కేసు నమోదైంది. ఇప్పటి వరకు బోర్గడ్డ అనిల్ వాయిదాలకు హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అనంతపురం తరలించారు. 2018లో అనంతపురం చర్చి విషయంలో ఐపీఎస్ అధికారి అంటూ సీఎని బోర్గడ్డ అనిల్ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇవాళ అనిల్ ను అనంతపురం కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.